2004లో ఇచ్చిన ప్రతి మాట, చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదైతే, అవకాశం ఉన్న ప్రతిసారి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిన పార్టీ తెలుగునాడు పార్టీ. అన్నా నువ్వు కూడా పైకెక్కి మీ నాయనలాగా చెయ్యు పన్నా, జనాలు చూస్తారు. వద్దులేనా, మీ నాయనే కదన్నా. నాయన ఇంట్లో ఒక్కసారి గడప దాటినాక మనందరికీ నాయకుడు. నాయకునికి ఒక అడుగు వెనకుండాలి కానీ నాయకునితో సమానంగా ఉండాలనుకోకూడదు. ఓ అన్నా, నీకు రాజకీయం తెలీదు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అన్నీ ఫ్రీ అని అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాడు ఈ చంద్రబాబు. అమ్మకి అన్నం పెట్టడి వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానన్నారంట. అన్నా మీ నాయన పిలుస్తున్నాడన్నా, పోనా. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీ అందరిలో ఒక్కడిగా, మీకన్నగా, తమ్ముడిగా మీకందరికీ అండగా ఉంటాడు. ఆశీర్వదించండి. కేంద్రంతో పాటు 20 రాష్ట్రాల్లో మన పార్టీ అధికారంలో ఉంది సార్. పార్టీ హైకమాండ్ మనిషి అని మిమ్మల్ని ఒక స్టేట్ సీఎం వెయిట్ చేయమండి ఏంటి సార్? పదవిలో లేనప్పుడే హైకమాండ్ని లెక్క చేయనోడు రెండోసారి సీఎం అయినాక హైకమాండ్ మనిషిని లెక్క చేస్తాడా సార్? అసలు కేంద్రంలో మన పార్టీ అధికారంలోకి రావడం కారణం ఆయనే అనుకుంటున్నాడు సార్. ఇది ఇందిరా కాంగ్రెస్ కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్. చెప్పండి అర్జున్ సాబ్. రెడ్డి సాహబ్, మేము వచ్చిన విషయం ఏంటంటే, వీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇఫ్ యూ కెన్ అకామిడేట్ ఇన్ యువర్ క్యాబినెట్. మ్యామ్ సేజ్ సార్. రమణ. అర్జున్ సాబ్, ఏ స్మాల్ ఎమర్జెన్సీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ 5 minutes. షూర్ షూర్. థ్యాంక్ యూ. కూర్చోండి. తలెత్తవయ్యా. శత్రువు అయినా నా ముందు తలదించితే అది నాకే అవమానం. లాస్ట్ 2 ఎలక్షన్లలో మీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా మీ నియోజకవర్గంలో 2 సార్లు నిన్నే ఎమ్మెల్యేగా గెలిపించారంటేనే అర్థమవుతుంది నీకెంత జనాదరణ ఉందో అని. నీలాంటి నాయకుడు అస్సలు తలదించకూడదయ్యా. చెప్పు, ఏమైంది? సార్, నా నియోజకవర్గంలో రోడ్డు వైనింగ్ పేరు చెప్పి
పేదల ఇల్లు షాపులు కూల్చేస్తుంటే నేను వెళ్ళి అడ్డుకున్నందుకు కలెక్టర్ గారు నా మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రజల సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఆవేశంలో జరిగింది కానీ కలెక్టర్ గారిని అవమానించడానికి మాత్రం చేసింది కాదు సార్. కలెక్టర్ గారికి ఫోన్ చేయండి. ये कौन है? అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే సార్. क्या? గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ లోకల్ ఎమ్మెల్యేతో ఏదో ఇష్యూ ఉందని అరెస్ట్ వారెంట్ ఇచ్చారంట. అవును సార్. నేను ఇప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడాను. హీ హాస్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ అండ్ హీస్ రెడీ టు అపాలజైజ్. నో సార్, హీ క్రాస్ ద లైన్. ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ని మనం టాలరేట్ చేయకూడదు సార్. కలెక్టర్ గారు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా కలెక్టర్గా మీరిద్దరూ ప్రజా సంక్షేమం గురించే పనిచేస్తున్నారు. మీ ఇద్దరి ఉద్దేశం ఒకటే అయినప్పుడు దానికి అరెస్ట్ల దాకా ఎందుకయ్యా? నో సార్, వీ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ సార్. ఏం చేద్దామంటారు కలెక్టర్ గారు? ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గం నుండి ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజ్యాంగం మనకి ఇవ్వలేదు కదయ్యా. సారీ సార్. నేను చూసుకుంటాను, ఏం కాదు. సార్, నేను మీ రాజకీయ ప్రత్యర్థినైనా నాకు సహాయం చేశారు. మీకు రుణపడి ఉంటాను సార్. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. ఏందన్నా 10 గంటలకని చెప్తే మనం 9:30కే వచ్చి కూర్చున్నాం. 12:30 అయింది, మేడం ఇంకా రాలేదు. మన రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలు గెలిపించుకొని ఇక్కడికి వస్తే అడ్డ మీద కూలీలాగా నించోబెట్టినారు ఏందన్నా? ఇది ప్రోగ్రెస్ పార్టీ. ఇక్కడ ఓర్పు సహనంతో పాటు వంగడం కూడా నేర్పిస్తుంది. నేర్చుకుంటావులే. सर को मैडम से मिलना है सर. अपॉइंटमेंट है? नो सर, इट्स लिटिल अर्जेंट. ओके, यू वेट हियर, I'll come. ओके सर. एक्सक्यूज मी मैम. What? पीएम साहब आपसे मिलने आए हैं मैम. You do know this is my coffee time. I know मैम, but it's urgent. Ask him to wait. ओके मैम. Namaste, madam. This is Dr. Y.S. Rajshekhar Reddy's son. Madam, this is Surya Narayan Reddy from Nellore. అన్నా, మా నాయన నాకు పేరు పెట్టినాడు కదా, ఆ పేరు చెప్పునా? He's from Warangal. Excuse me, madam. This is Y.S. Jagan Mohan Reddy, Member of Parliament from Kadapa. నమస్తే మేడం. Madam, meet him also. He's Vivek.